మనం ఏదైతే ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నామో, ఏదైతే ఇది ప్రజా రాజధాని కాదు అని చెప్తున్నామో, ప్రతిరోజు ఒక్కొక్క కొత్త విషయం బయటకు వస్తుందండి. మనం ఏ రోజు కూడా రాజధానులకు వ్యతిరేకం అనలేదు, ప్రాంతాలకు వ్యతిరేకమని మనం చెప్పలేదు. మనకున్న రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్ని మనం ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటాము, యూజ్ చేసుకుని ఎలా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం పరిపాలన చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. వైజాగ్ బ్యూటిఫుల్ సిటీ, అక్కడ మినిమం ఖర్చుతో మనం రాజధాని చేయొచ్చు. లేదు, చట్టబద్ధత తీసుకొస్తాం, ఇక్కడే చేస్తాం, ఓకే సరే. ఇక్కడ అమరావతి 2 లక్షల కోట్లు ఎందుకు? అమరావతి రాజధాని పెట్టండి, అమరావతికే మీరు మొగ్గు చూపండి, ఆ పేరే పెట్టండి, మేము ఎక్కడ కాదనట్లేదు. ఇప్పుడు సిఆర్డిఏ లాగా మావిగన్ అని ఒక కారిడార్ ఏర్పాటు చేయండి, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కూడా ఇన్వాల్వ్ చేయండి. ఆల్రెడీ మనకు అక్కడ బ్యూటిఫుల్ సిటీస్ ఉన్నాయి. సో చేస్తే మనకు మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు యూటర్న్ తీసుకొని అది మా కాన్సెప్టే, జగన్మోహన్ రెడ్డి గారు చోరీ చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఒకటి మనం ఆలోచించేద్దామండి, 2 లక్షల కోట్లు ఖర్చు ఎందుకు అన్నాం, దానిపైన క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదండి. అంటే కొందరేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అంటారు, కొందరేమో లేదు అందరూ ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి 4 లక్షల కోట్లు ఇవ్వండి కేంద్రానికి మనం రికమెండేషన్ పెడితే వాళ్ళు ఇవ్వరా, అలా ఎవరు చేయరు అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీకి మళ్ళీ 4 లక్షల కోట్లు ఫండింగ్ ఎందుకు? ఇదే కాన్సెప్ట్ మీద ఇప్పుడు పేరుకే బీజేపీలో ఉన్నాడండి, అతను పక్కా తెలుగుదేశం వ్యక్తి, చంద్రబాబు నాయుడు క్లోజ్. సో సీఎం రమేష్ అనే వ్యక్తి ఎలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అవుతుందో అని మళ్ళా కొత్త వాదనతో వస్తున్నాడు. ఒక్కసారి వినండి. ఒక ఎకరా దాదాపు ఇప్పుడే 40,000 నుంచి 60,000 వరకు గజం పండుతుంది. ఒక ఎకరా అక్కడ 20 కోట్ల రూపాయలు కాస్ట్. 100 ఎకరాలు అయితే ఎంత కాస్ట్? ఒక ఎకరా 20 కోట్లు అంటే 100 ఎకరాలంటే 2,000 కోట్లు. 5,000 ఎకరాలు వేసుకోండి, ఎంత అవుతుంది? ఎక్కడైపోతుంది? ఒక ల్యాండ్ ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు 50,000 కోట్లు పెట్టి డెవలప్ చేసి అయిన తర్వాత ఎకరా 50 కోట్లకి తక్కువ అంటే తక్కువ 50 కోట్లకు పోతుంది. 1000 ఎకరాలంటే అదే 50,000 కోట్లు. 2,000 ఎకరాలంటే 1,00,000 కోట్లు అవుతుంది. హైదరాబాద్ లో చూస్తున్నాం కదా, 200 కోట్లకు పోయింది. అప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది ఆ క్యాపిటల్ కి. ఇది ఒక వాదన అండి. 50,000 కోట్లతో ఇప్పుడు ఖర్చు పెడతాడంట, తర్వాత అది ఓ మహానగరం అవుతుందంట, తర్వాత ఎకరం 50 కోట్లకు పోతుందంట. 1000 ఎకరాలుంటే 50,000 కోట్లంట, 2,000 ఎకరాలుంటే 1,00,000 కోట్లంట. అలా చాలా గవర్నమెంట్ దగ్గర భూమి ఉంటుందంట, ఇంకొక 10,000 ఎకరాలు ఎంతో. సో ఇవన్నీ పగటి కలలు, లేకపోతే అంచనాలు వేస్తున్నారు. ఇక్కడ నేను మిమ్మల్ని, మనమంతా సామాన్యులం అండి, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు కొంత భూమి అక్కడ రైతులకు ఇస్తున్నారు, ఏది ప్లాట్లు వేసి రైతులకు ఇస్తామని చెప్తున్నారు, ఇంకా ఎవరికి ఇవ్వలేదులేండి. కొంత ఆఫీస్ స్పేసెస్, గవర్నమెంట్ సముదాయాలు, ఇంకా మిగిలినది అమ్ముకుంటాం భవిష్యత్తులో, ఆ డబ్బు వస్తుంది, అప్పుడు మనము డెవలప్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేది ఏదైనా ఉందా? ఇప్పుడు మీరు వెళ్ళి అమరావతిలో ఒక సెంటు కొనాలంటే 50 కోట్లు ఎకరం అంటే సెంటు 50 లక్షలండి. ఎంతమంది అఫోర్డ్ చేయగలరు? ఎంతమంది ఆ డబ్బు పెట్టి అక్కడ నివాసాలు ఏర్పరచుకోగలరండి? నేను చెప్పేది కూడా ఇదే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే. ఎవడిదో రాజధాని అవుతుంది, ఎవడో డబ్బులు తింటాడు, ఎవడో జోబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక సింపుల్ అండి, నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాను, కొంత భూమి అక్కడున్న రైతులకు ఇస్తా అంటున్నారు. అది కూడా వాగల్లో, వంకుల్లో, డంకుల్లో, గింకుల్లో వాళ్ళకు, అంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మంచి చోట్ల ఇచ్చుకొని వీళ్ళకి ఎక్కడో పనికిమాల ప్లేసుల్లో ఇస్తున్నారు అని చెప్పేసి అది ఒక వాదన ఉంది. సరే, ఇస్తున్నారు. 33,000 ఎకరాల్లో ఒక 10,000 వీళ్ళకి పెట్టారు, 10,000 గవర్నమెంట్ బిల్డింగ్లకి వాటికి పెట్టుకున్నారు, ఇంకా 10,000 ఉందంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర మిగతా చోట్ల ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భూమి ఎక్కడుందండి? అక్కడ వాడు వచ్చి కొనాలంటే వాడు కొనేది ఎప్పుడు? వాడు ఇల్లు కట్టుకునేది ఎప్పుడు? వాడు ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం ఉండేది ఎప్పుడు? ఇంకా ప్రజా రాజధాని ఎలా అవుతుంది? సింపుల్ క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్. ప్రజా రాజధాని ఎలా అవుతుంది? రియల్ ఎస్టేట్ దందా చేస్తారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఒక చోట విపరీతంగా రేట్లు పెరిగి ఒక చోట విపరీతంగా రేట్లు పడిపోవడమో లేకపోతే పెరగకపోవడమో జరిగితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అవుతున్నారు, ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది వీళ్ళకు ఆ టాపికే అర్థం కావట్లేదు. పేదవాడు మరింత పేదవాడు అవుతాడు. 1% అండి, మన దేశంలో బాగా డబ్బున్న వాళ్ళు 1%, 0.5% ఉంటారు. ఆ 1% వాళ్ళు ఇంకా విపరీతంగా కోటీశ్వర్లు అవుతారు. ఎకనామిక్ ఇంబ్యాలెన్స్. ఇంకా అభివృద్ధి చెందిన దేశం ఎట్లవుతుందండి ఇది? పేదవాడు పేదవాడిగానే మగ్గిపోతాడు, ఇంకా పేదవాడు అవుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంది, నేను ఒక ఇల్లు కట్టుకుంటా, లేకపోతే నా దగ్గర 20 లక్షలు ఉంది, నేను ఒక స్థలం కట్టుకుంటా అని వీడు ఆలోచిస్తాడు. జీవితం అంతా రెక్కలు ముక్కలు కష్టం చేసి ఒక 20 లక్షలు సేవింగ్స్ చేసుకుంటాడు. ఆ 20 లక్షలతో తను కొనాలనుకున్న సైటు కాస్త 50 లక్షలకి వెళ్ళిపోయింది అనుకోండి, వీడికి ఉండేది ఒక జీవితమే, వీడు సేవ్ చేసుకోగలేదు 20 లక్షలే. ఇంకో 2వ జీవితం 3వ జీవితం పుట్టి మళ్ళీ 20 లక్షలు సేవ్ చేసుకోగలడా? ఆ లోపది కోటి అవుతుంది. వీడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఎకనామిక్ ఇంబ్యాలెన్స్.
అండ్ వీళ్ళు చెప్పేది రాజధానిలో 50 కోట్లు 100 కోట్లు అయినాక అమ్ముతారంట, లక్షల కోట్లు చేతికి వస్తుందంట, ఆ దాంట్లో మేము జోగులో వేసుకుంటాము సుఖము, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో వేసుకున్నట్టు మేము ఊరేగుతామని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇతని పేరుకు బీజేపీ అండి. ఎక్కడైనా కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మళ్ళీ ఈ వీడియో చూసేవారిని అడుగుతున్నాను. ఆ వీడియో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అందరూ ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు, రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చేస్తారు, వాళ్ళకి మంచి జరగాలి, నేను ఎక్కడ కాదనట్లేదు. మిగతా వాళ్ళకి ఏం ప్రాతినిధ్యం ఉంది రాజధానిలో? ప్రజా రాజధాని, అమరావతి రాజధాని అని అనంతపురం పోయి సంకలు గుర్తుకుంటాడే, అనంతపురం వాడికి ఎక్కడ అక్కడ స్పేస్ ఉంది? వాడు ఏం చేయగలడు? అసలు ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో ఒక సామాన్యుడు పోయి వాడు బాడుగకు ఇల్లు తీసుకుని ఉండడానికి కూడా అనుమతిస్తున్నాడండి. అలా ఉన్నాయి రేట్లు. ఇంకా ఇదైనా కానీ అందరికీ ఇప్పుడు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం చేస్తే ఆల్రెడీ అక్కడ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అవి ఇంకా ఈజీగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు రాజధాని అనుకోండి, ఓన్లీ డబ్బున్న వాడికి ఎకరా 50 కోట్లతో కొనేవాడికే అక్కడ రాజధాని అయితే ఇంకా మిగతా వాడు ఎంటర్ అవడానికన్నా ఆస్కారం ఉంటుందండి. ఒకసారి మీరు ఆలోచించండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్స్ అయితే పెట్టండి. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.